డాడీ ఇన్ కిచెన్ లో ఈరోజు నేను చుక్కాకు మటన్ చేశాను చూడండి। हाय हेलो वेलकम डैडी इन किचन। आज हमारे डैडी इन किचन चैनल को आए हैं द लेजेंडरी एक्टर वाई विजय अम्मा। वाई विजय अम्मा ऐसे ऐसे रोल किए तेलुगु सिनेमा में, तमिल सिनेमा में, कन्नड़ा सिनेमा में और हिंदी सिनेमा में भी करे। लेकिन वो कैसे रोल करे बोल तो हिंदी सिनेमा में शशिकला रहती ना, जो लड़ने वाली सास, चुगलियां लगाने वाली सास, ऐसे रोल्स, कॉमेडी रोल्स, विलन रोल्स, विलन की सास, ऐसे रोल करे। सो अम्मा आज हमारे स्टूडियो को आए। अम्मा वेलकम डैडी इन किचन। नमस्ते, कैसे हैं भैया? अम्मा नमस्ते, सबको नमस्ते, डैडी इन किचन को नमस्ते। డాడీ ఇన్ కిచెన్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। రవీంద్ర గారు పిలిచి మాకు ఇంత గౌరవంగా మమ్మల్ని పిలిపించి ఇలాంటి వెరైటీగా నాతోనే కాదు ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ని పిలిపించి చాలా వెరైటీగా ఫుడ్ చేసి మీ అందరికీ మాతో చేయించి మీరు కూడా ఇంట్లో చేసి బాగా తిని రుచి చూడాలని ఆశిస్తున్నాను నేను। ఇంకేంటి మనం చేద్దామా? ఏం చేద్దాం అమ్మా? అమ్మ చాయిస్ చూడండి అమ్మ, మటన్ పెట్టినా, చేపలు పెట్టినా, రొయ్యలు పెట్టినా మీ చాయిస్ అమ్మా। సరే, అయితే మనము చుక్కాకు మటన్ చేసి కలిపి చేద్దాం, బాగుంటుంది। ఇది ఆంధ్ర డిష్, తెలంగాణ వాళ్ళు కూడా తింటారు। మరి మీ నార్త్ ఇండియన్స్ ఈ రెండు తింటారా? కాంబినేషన్ తింటారో లేదో మన వీడియో వాళ్ళ దాకా పోతుంది, చూసుకోండి। ఎందుకంటే చాలా మంది ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళందరికి తెలుసు చుక్కాకు మటన్ అనేది। కానీ మన స్టైల్ మనం చేద్దాం। చుక్కాకు చూపెట్టండి। చుక్కాకు కూర మటన్, చుక్కాకు మటన్। ఫస్ట్ చుక్కాకు కట్ చేసుకోవాలి, చిన్నదిగా కట్ చేసుకోవాలి। చుక్క కూర పుల్లగా ఉంటది కదా? పుల్లగా ఉంటుంది అంటే ఒట్టి చుక్క కాకపోతే మనం గోంగూర కూడా మిక్స్ చేసుకోవచ్చు। గోంగూర చుక్కాకు గోంగూర మటన్ అలా కూడా మిక్స్ చేసుకోవచ్చు। ఈరోజు నేను ఒట్టి చుక్కాకు వేసి మటన్ వేసి మీకు చూపి ఫస్ట్ చుక్కాకు ఇలా చిన్నగా కోసి పెట్టుకోవాలి। ఇది వచ్చి ఇప్పుడు ఇలా కోసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మటన్ చేసుకుందాం। మటన్ ఎలా ఉడకబెట్టాలనేది, మటన్ వచ్చి కుక్కర్లో ఓకే, కుక్కర్లో కొంచెం పసుపు వేయాలి। ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆ పక్కన ఉండేదేమో ఉప్ప, సాల్ట్ కలిపేశారా? కలిపి పక్కనే ఉంటే తొందరగా అయిపోతుందని ఓకే, ఉప్పు, పసుపు, అల్లం వెల్లి పేస్ట్ ఓకే। తర్వాత ఇప్పుడు నీళ్లు పోయాలి, బాగా కలిపి పెట్టుకొని కుక్కర్లో ఇప్పుడు నీళ్లు వేయాలి। అంటే ఉడకాలి కదా, ఒక 15 minutes ఉడకాలి। కలిపేస్తే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడే స్మెల్ ఫ్లేవర్ వస్తుందా? అవునవును, అసలు నాన్ వెజిటేరియన్ లో మంచి వాసన వచ్చేదే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ, అద్రక్ లసన్। అవును, ఇది పెడతారా? కొంచెం నీళ్ళు వేద్దాం ఎందుకంటే కొంచెం మటన్ బాగుంటుంది। ఎన్ని విజిల్స్ రావాలమ్మా? విజిల్స్ నేను లెక్క చూడను, మామూలుగా అంటే కొన్ని విజిల్స్ తొందరగా వస్తాయి, కొన్ని విజిల్స్ త్వరగా రావు, అందుకని నేను టైం పెట్టుకుంటాను। ఒక 15 minutes తర్వాత చూస్తాను, అంటే మటన్ కొంచెం లేతగా ఉంటే 15 minutes లో
ఉడుకుతుంది. కొంచెం ముదురు రెడ్డిష్ గా కొంచెం ఉందంటే అది 20 minutes పెట్టాలి. ఇప్పుడు మా ఊర్లో కడపలో 20 minutes పెడతాం. అమ్మా మీది కడపనా? అయ్యో అమ్మా తెలియదమ్మా నాకు ఇప్పటి వరకు. తెలీదా? అయ్యో నేను హైదరాబాద్ అనుకుంటాను. అది కాదు, మాది కడప. కడపలోనే పుట్టాను. అంటే పుట్టింది కర్నూలు, కడపలో పుట్టి 11 సంవత్సరాల వరకు కడపలో ఉన్నా. తర్వాత చెన్నైకి వచ్చాను. చెన్నైలో డాన్స్ నేర్చుకోవడానికి. కడప అంత ఆశ్చర్యపోతున్నాను. మీకు కడప తెలుసా? లేదు తెలియదు నాకు, కానీ మీరు హైదరాబాద్ అనుకున్నా నివాసి. సినిమా యాక్టర్లు అందరూ హైదరాబాద్ లో ఉంటారు అనుకున్నా. ఎక్కడున్నా ఫస్ట్ చెన్నైలో ఉండేవాళ్ళు, అందరూ చెన్నైకి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇండస్ట్రీ ఫుల్ గా చెన్నైలో ఉండేది. అందుకని ఆర్టిస్టులు అందరూ చెన్నైలో వచ్చి సెటిల్ అయిపోయారు. తర్వాత ఇప్పుడు 93, 95 అదే 90 తర్వాత ఒక్కొక్కరు షిఫ్ట్ అయ్యారు. పెద్ద పెద్ద హీరోస్ అందరు కూడా, హీరోయిన్స్ అందరు షిఫ్ట్ అయ్యారు. ఏ విధంగా చూసినా మీరు బిలాంగ్స్ టు కడప అని ఎవరు అనుకోరు. ఎందుకని భాష కడపలో భాష వేస వేరేగా ఉంటది కదా. ఏంటో ఏదో అంటుంటారు. ఆడికి పోయినావు అది మాట్లాడతారు. కానీ నేను కూడా మా ఫ్యామిలీతో కలిస్తే ఆటోమేటిక్ గా ఆ భాష వస్తుంది అనుకో. ఏంది మే ఎక్కడికి వెళ్ళావు, ఏంటి ఫ్రెండ్స్ అయితే స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఏంటి ఏం చేస్తున్నావే ఎక్కడికి వెళ్ళావి అలా మాట్లాడతాం. అది సరే. ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించండి ఒకసారి. చాలా ఫ్లేమ్ పెద్దదిగా ఉంది కదా. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత చుక్కాకు సపరేట్ గా చేయాలి మనం. చుక్కాకులో వచ్చి ఉల్లిపాయలు టమాటాలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు బాగా కొంచెం ఎక్కువ వేయాలి. కారం అంటే దీంట్లో మళ్ళీ కారపొడి వేయం. అంటే మీరు కడపవాలి కాబట్టి కారం కానీ ఇప్పుడు మా అమ్మాయి మా ఆయన పెద్ద కారం తినరు, అంటే వాళ్ళ కోసం కొంచెం తగ్గిస్తాను. అమ్మా ఇప్పుడు సారీ మీరు మీ ఆయన మీ అమ్మాయి అన్నారు, వాళ్ళ గురించి చెప్పండి అమ్మా. నాకు 1985 జనవరిలో మ్యారేజ్ అయింది. 89లో మా అమ్మాయి పుట్టింది. నాకు ఒకే అమ్మాయి. కానీ అందరూ అడుగుతారు అమ్మాయిని సినిమా ఫీల్డ్ తీసుకురాలేదు ఏంటని. చిన్నప్పటి నుంచి మేము అలా పెంచలేదు, సినిమా గురించే ఏం చెప్పలేదు. బట్ నేను పాప పెళ్ళైన దగ్గర నుంచే ఫుల్ బిజీ. 85లో మా మ్యారేజ్ అయింది కదా. 85లో పాపలేలో గోపాలుడు సినిమా సూపర్ హిట్ అయింది. అది దాంట్లో నా పేరు కూడా చేపల పులుసు అని వచ్చింది. పులుసు మీరు ఇందాక అడిగారు కదా ఎవరు మీకు ఏమన్నా నేమ్ ఉందా అని. అంటే పులుసు ఆంధ్రాలో అంతా పులుసు అంటే ఫేమస్. వైవిధ్య అంటే పులుసు ఇప్పటికే అంటారు. ఆ సినిమా బాగా 1 year ఇదైంది, సక్సెస్ఫుల్ గా వెళ్ళింది. ఆ తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత బాగా బిజీ, రోజు షూటింగ్స్, 2 shifts 3 shifts ఇలా చేస్తుండేదాన్ని. షిఫ్ట్స్ అంటే టైమింగ్స్ ఉంటాయి. 9 to 1 ఒక షిఫ్ట్, 2 to 6 ఒకటి. 6 తర్వాత ఇంకా చెప్పలేము, 2 o'clock మిడ్ నైట్ 2 o'clock నుంచి అది 3 అయినా 4 అయినా కూడా వెళ్తుంది, అయిపోయింది. అప్పుడు మీ పాప మీతోటే ఉండేదా? అదే పెద్ద ఇది. మా ఆయనే ఫుల్ గా మా అమ్మాయిని చూసుకునేవాళ్ళు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు పిక్చర్లు చేశాను, ఒక 20 movies చేశాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. చాలా సినిమాలు అడ్వాన్స్ తిరిగి ఇచ్చాను. తర్వాత చేయలేక టైం లేక తిరిగి ఇచ్చేసారు. అంత బిజీ మీరు, అంత బిజీ. ఆ తర్వాత అప్పటికే 3 years మ్యారేజ్ అయిన 3 years వరకు సరే బిజీగా ఉన్నా అని చెప్పి పిల్లల్ని ఇప్పుడు కద్దామా, ఇంకా ఒక సంవత్సరం ఆగి కద్దామా అనుకుంటే అప్పుడు మా ఆయన చెప్పారు, అంటే ఫ్యామిలీ ప్లానింగ్. మా ఆయన చెప్పారు ఇంత సంపాదించేది పిల్లల కోసమే కదా, అందుకని ఓకే ఉన్నంతకు. అప్పటికే నేను ప్రాపర్టీస్ అంతా తీసుకున్నా.
చెన్నైలో. అంటే మీ అమ్మాయి మీకు చాలా మిస్ అయి ఉంటదమ్మా. అందుకే కదా కదా అదే చాలా మిస్ అయిందని నేనేం చేసేదాన్ని, పుట్టిన తర్వాత మా అమ్మాయి నేను నాతో తీసుకెళ్లేదాన్ని షూటింగ్స్ కి, అవుట్డోర్స్ కి. అప్పుడు వాళ్ళు మా ఆయన వచ్చేవారు నాతో పాటు. మేము ముగ్గురు వెళ్ళేవాళ్ళం. పాప స్కూల్లో చేరేంత వరకు ముగ్గురం షూటింగ్స్ కి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేవాళ్ళం. అంటే ఫ్యామిలీ, ఫుల్ ఫ్యామిలీ. బెంగళూరు సెట్ పైన, బెంగళూరు అంటే ఎక్కడికి వెళ్ళినా మాకు అకామిడేషన్ ఇస్తారు కదా. బెంగళూరుకి వెళ్ళినా, రాజమండ్రికి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, ఇంకా కాకినాడ, ఏదైనా అన్ని ఊర్లు. మీ పాప స్టడీస్ అంటే 3 years వరకు తీసుకెళ్లేదాన్ని. అది 3rd year లో పాపని స్కూల్లో చేర్పించేటప్పుడు నేను పెళ్ళని చెప్తే వినాలి, షూటింగ్ చేస్తున్నా. ఆ సినిమా చూసాను, శ్రీకాంత్ హీరో. శ్రీకాంత్, తర్వాత కాస్ట్యూమ్ కృష్ణ గారు, నేను, నాకు పెద్ద కొడుకు గిరిబాబు గారు. మంచి సక్సెస్. పెద్ద కొడుక సినిమాలో, సినిమాలో పెద్ద కొడుకు. అలాగే ఆ పిక్చర్ అప్పుడు మురళీమోహన్ గారు ప్రొడ్యూసర్. అందుకని ఆ పిక్చర్ టైంలో మంచి ఫేమస్ స్కూల్ మెడ్రాస్ లో, బుడ్షపేట్ స్కూల్. దాంట్లో 2 days బ్రేక్ తీసుకొని పాపని తీసుకొని అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్అప్ చేసి అది ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ బయలుదేరొచ్చాం. ఓ మై గాడ్, మీ వెనకాల ఎంత స్టోరీ, చాలా స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఎంత డెప్త్ గా ఉంటది అని ఎవరు అనుకోరు. లగ్జరియస్ లైఫ్ అనుకుంటారు. లగ్జరీస్ లైఫ్ అంటే హ్యాపీగానే జరిగింది. బట్ జర్నీ హ్యాపీగా జరిగినా కూడా ఇవన్నీ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీకి మనం చేయాల్సిన ఇంపార్టెన్స్. నేను కానీ మా ఆయన కానీ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇచ్చేవాళ్ళం. ప్రొఫెషన్ ఓకే, బట్ మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ప్రొఫెషన్ లో కూడా సక్సెస్ఫుల్ గా అన్ని సినిమాలు చేశాను. కరెక్ట్. పార్ట్నర్ మంచిగా ఉంటే జీవితం అంతా స్మూత్ గా నడుస్తుంది. హ్యాపీగా, భార్య అయినా సరే భర్త అయినా సరే అడ్జస్ట్మెంట్ ఉండాలి, ఒకరికొకరు అడ్జస్ట్మెంట్, హెల్పింగ్ నేచర్ ఉండాలి. నా ప్రాబ్లమ్స్ ఆయన తెలుసుకొని పాపను మొత్తం. ఎంతమంది సర్వెంట్స్ ఉన్నా కూడా నేను ఆయాలని ఎవరిని పెట్టలేదు. నేనంటే నేను చూసుకునేదాన్ని, లేదంటే మా ఆయన చూసుకునేవాడిని. అది మా ఆయన చదివారు, ప్రిన్సిపల్ గా బాగా చదివారు కాబట్టి పాపకి ఎడ్యుకేషన్ అంతా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకునేవాడు. నేను షూటింగ్ పాప స్కూల్లో వేసిన తర్వాత ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్కి వచ్చేవాడు. అంటే పాపకి హైదరాబాద్ లోనే చదివించారా? లేదు, వచ్చి మళ్ళీ సండే ఈవినింగ్ ఫ్లైట్ కి చెన్నైకి వెళ్ళిపోయాడు. పాప చెన్నైలో అందుకే మేము షిఫ్ట్ అవ్వలేదు. ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా షిఫ్ట్ అవ్వలేదు. 10-15 minutes పెట్టాను. 15 నిమిషాలు తీసి పక్కన తినిపించాలా, పక్కన పెట్టేయండి. ఓకే, పెట్టేసి దీంట్లో ఇది వచ్చి ముందు బాగా కడగాలి ఆకుకూరని. చుక్క కూర, చుక్కాకు. అంటే కొంచెం నిండుగా వేసినా కూడా ఇది కొంచెం అది తక్కువ అయిపోతుంది. సరే, ఈ తర్వాత వేస్తాం. ఇప్పుడు ఏమయ్యారంటే కొంచెం పసుపు కొంచెం వేస్తే సార్. పసుపు, ఉప్పు వేసి, అంటే పచ్చిమిరపకాయలు మనకు కారం మనకు ఎంత అవసరం అంత, అంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక 15 మిరపకాయలు వేస్తుంటాను. తర్వాత ఉల్లిపాయ. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలమ్మా? ఉడకబెట్టాలి. ఓకే. చుక్క కూర మటన్ ఇవన్నీ వేయాలి. టమాటా కూడా వేస్తా. టమాటా కూడా
సరిపోతుందా? కొంచెం స్టవ్ వెలిగించండి. కొంచెం వేడి వచ్చిందంటే మూత పెడదామమ్మా. కొంచెం అంటే ఒక 2 minutes తర్వాత నీళ్లు వేయాలి. కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఉడకదు. కొంచెం నీళ్లు పోద్దాం. ఇవ్వండి మంచి నీళ్ళు. మంచి ఇది చెన్నై డిష్ అమ్మా? ఆంధ్ర డిష్. చెన్నైలో తినరు. అచ్చా ఓకే. అమ్మా మీకు చెన్నై ఇష్టమా హైదరాబాద్ ఇష్టం? అంటే ఇది చాలా కష్టమైన ప్రశ్న. ప్రొఫెషన్ హైదరాబాద్, ఓకే. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండేది చెన్నై. కానీ ఓకే అంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉంటే ఎక్కడున్నా హ్యాపీనే. నేను షిఫ్ట్ అవ్వలేదు చెన్నై నుంచి. అందరు షిఫ్ట్ అయ్యారు, నేను షిఫ్ట్ అవ్వలేదు. ఎందుకంటే మా అమ్మాయి ఎడ్యుకేషను, తర్వాత మా ఆయన బిజినెస్, అంటే అక్కడ తమిళనాడులో ఉంది బిజినెస్, కాబట్టి నేను షిఫ్ట్ అవ్వాల. చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చిన ఎక్కడికి వచ్చినా షూటింగ్స్కి వచ్చి వెళ్ళిపోయేదాన్ని, సీరియల్స్ చేసేదాన్ని, వచ్చి చేసి వెళ్ళిపోయేదాన్ని. అమ్మ ఇప్పుడు బిజినెస్ అంటే ఏమైనా సినిమా ప్రొడ్యూస్ చేయడము, డైరెక్ట్ చేయడము అలాంటి ఏమైనా ఐడియా ఉందా? ఉంటే చెప్పండి. లేదు లేదు, నాకు అసలు ఐడియా లేదు. బిజినెస్ అంటే ఒకవేళ అవకాశం వస్తే చేయగలుగుతారా? ఇది డైరెక్షన్. ఇప్పుడు ఓపిక లేదు. ముందు ఇంట్రెస్ట్ ఉండేది, చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది డైరెక్షన్ అంటే. బాగా అంటే కె బాలచంద్ర గారు, పెద్ద పెద్ద ఫేమస్ డైరెక్టర్స్, రాఘవేంద్ర గారు, ఇలా పెద్ద డైరెక్టర్స్ తో చాలా చేశాను. అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. వంశీ గారు అందరూ వాళ్ళ డైరెక్షన్ అంతా కొంచెం డిఫరెంట్ ఉండేది. పెట్టి కొంచెం ఇప్పుడైతే ఏం లేదు, ఓన్లీ యాక్టింగ్. హెల్త్ బాగుండాలి, యాక్టింగ్ చేసుకోవాలి. బిజినెస్ అంటే మీద మా ఆయన కూడా ఎడ్యుకేషన్ సైడ్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ లేదు. ఉన్న పాత బిజినెస్ అంటే షాప్స్ ఉన్నాయి, రెంట్ వస్తుంది. చెన్నైలోనా? చెన్నైలో, అదే తమిళనాడులో, తంజావూరులో. రెంట్ వస్తుంది అంటే అపార్ట్మెంట్ కాదు, షాప్స్, కాంప్లెక్స్. మడిగిలు అంటే షాప్స్ అంటే దుకాణాలు. దుకాణాలు అవి ఉన్నాయి. కళ్యాణ మండపం ఉంది. ఓకే, దాంట్లో ఓకే, హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. మా పిల్లల పెళ్లిళ్ళు కళ్యాణ మండపం కన్సెషన్ ఇస్తారా? ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. కానీ అక్కడికి వచ్చి చేసుకోవాలి. తంజావూరుకి వచ్చి చేసుకోవాలి. చేసుకుంటే కన్సెషన్ కాదు, ఫ్రీగానే ఇస్తా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తా అన్నారు, ఇట్స్ అ గోల్డెన్ వర్డ్. మీ అమ్మాయి కూడా మా అమ్మాయి లాగానే కదా. 10 minutes అయింది, ఇప్పుడు చూద్దాం. బాగా ఉడుకుతుంది, ఒకసారి కలిపి. నీళ్ళు ఎక్కువ అంటే ఇవన్నీ ఉడకాలి కదా. పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ వస్తుందమ్మా? అవును, బాగా వస్తుంది. చుక్క కూర, పచ్చిమిరపకాయ ఫ్లేవర్ కొంచెం ఉడకాలి. బాగుంది. ఇక కూర చేసుకోవచ్చు మనం. ఇది కూడా చేసుకోవచ్చు. చుక్కకు అంటే దీంట్లో పప్పు వేసి చేసుకోవచ్చు. చుక్కకు పప్పు అంటే పప్పు వేస్తారు, కందిపప్పు. కందిపప్పు వేసి చుక్కాకు పప్పు చేసుకోవచ్చు. లేదంటే చుక్కాకు ఇలా ఉడికిన తర్వాత ఎనిపేసి అదొక కూరలాగా కారంగా బాగుంటుంది. ఆకుకూరతో ఏమైనా చేసుకోవచ్చు. పప్పు చేసుకోవచ్చు, పుల్లగూర అంటాం కదా, ఆ పుల్లగూర చేసుకోవచ్చు. సరే అమ్మా, ఇప్పుడు చెన్నై అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్ చెప్పండి. మీరు షిఫ్ట్ అయ్యారంటున్నారు. మీరు మధ్యలో ఒక క్వశ్చన్ అడిగారు కదా నన్ను, పాపను మిస్ అయ్యారా, మిస్ అవుతున్నారా వర్క్ చేసేటప్పుడు. అప్పుడు బాగా మిస్ అయ్యానని చెప్పి పాపకి పెళ్లి చేసాం.
చేసిన తర్వాత వాళ్ళు ఫారెన్కి వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళారు, నెదర్లాండ్స్కి వెళ్ళారు, ఆస్ట్రేలియా, మలేషియా అన్ని ఊర్లకు వెళ్ళారు. మధ్యలో బెంగళూరుకి వచ్చారు, వెళ్ళారు. తర్వాత బెంగళూరు అప్పటికే మా మనవడు ఒక 7 స్కూళ్ళు, అంటే ఇప్పటికి 11 years ఒక ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వచ్చే లోపల ఒక 7 schools మారాడు. తర్వాత బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఉండి బాబుకి సెకండ్ స్టాండర్డ్ వచ్చేంత వరకు ఉన్నాడు. అప్పుడు కరోనా వచ్చింది. వచ్చింది. అప్పుడు బెంగళూరులో 2 years ఉన్నప్పుడు నేను మా ఆయన బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం. ఎందుకంటే పాప అక్కడ ఉంది, మనం మిస్ అయ్యాం. నా పాపే, పాపకి బాబు. బాబు మనవడు. అందుకని ఆ 2 years బెంగళూరులో ఉన్న 2 years నేను మా ఆయన, అంటే నేను మా ఆయనే కదా ఉన్నాను చెన్నైలో. అందుకని అక్కడ షిఫ్ట్ అయ్యి బెంగళూరులో ఉన్నాం. కరోనా వచ్చింది. కరోనా టైంలో అక్కడే ఉన్నాం. ఆ తర్వాత F2 సినిమా వెంకటేష్ గారి, అనిల్ రావిపూడి గారి. కరోనా తర్వాత కరోనా రావడానికి ముందు F2, కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత F3 చేసాం, 2 సినిమాలు. సరే అక్కడ ఉన్నాము. మళ్ళీ 2021కి చెన్నైకి వచ్చాం. చెన్నైకి వచ్చిన తర్వాత మా అల్లుడికి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎక్కడ నెదర్లాండ్స్ అయ్యింది. తర్వాత 3rd standard ఎక్కడ జరిపించాలి, బెంగళూరా లేదంటే చెన్నయ్యా, ఇంకెక్కడ అనుకున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఒకే చోట చదివించాలి అనుకున్నప్పుడు మా అల్లుడికి వచ్చి నెదర్లాండ్స్ కంపెనీ మళ్ళీ హైదరాబాద్ లో ఉంది అన్నారు. అంటే నెదర్లాండ్స్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అవుతాము, ఇంకా మారేదే లేదు. మా అమ్మాయి ఏం చెప్పింది, ఇంకా అక్కడెక్కడ మారడం వద్దు, ఒకే చోటే చదవాలి. ఇప్పటికే 7 schools మారాడు, అందుకని ఒక చోటే చదవాలి అని చెప్పింది. అంటే మా అల్లుడు గారు వచ్చి హైదరాబాదే కన్ఫర్మ్ అన్నారు. ఇంకా మళ్ళీ పాప వచ్చింది కదా హైదరాబాద్కి, పాప బాబు ఈయనేమో ఫారెన్ లో ఉన్నారు. మళ్ళీ నేను మా ఆయన అది వచ్చి ఇక్కడికి పర్మనెంట్ గా షిఫ్ట్ అయ్యాం. అంటే ఇప్పుడు మీ అల్లుడు వర్కింగ్ హైదరాబాద్, శాలరీ ఫారెన్ శాలరీ కదా. అంటే ఇండియన్ మనీని ఇస్తారు అనుకుంటా, కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటా, నాకు అంతగా తెలియదు. ఫారెన్ అదే కాదు, ఇండియన్ కంపెనీకి వాళ్ళు వచ్చి డాలర్స్ గా తీసుకుంటారు, కానీ మనకి ఇచ్చేటప్పుడు రూపీస్ ఇస్తారు. కానీ అది ఎక్కువ ఉంటుంది, మామూలుగా ఉండదు. అందుకే కదా ఫారెన్ కి వెళ్ళేది అందరూ, డబ్బు సంపాదించడం కోసమే వెళ్తారు ఫారెన్ కి. అది విషయం. అందుకని ఇప్పుడు పర్మనెంట్ గా నేను అప్పుడు మా అమ్మాయిని మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మిస్ అవ్వకుండా మా అమ్మాయితో పాటు నా మనవుడితో కలిసి హ్యాపీగా ఒకే చోట 4 ఉంటున్నాం. మా అల్లుడు గారేమో వచ్చి పోతూ ఉంటారు, బట్ ఆయన కూడా వచ్చేస్తారు త్వరగా హైదరాబాద్కి. అది ఏమున్నా పిల్లల కోసమే, అంతే కదా, పిల్లల కోసం. ఫ్యామిలీనే ఫస్ట్ నుంచి ఇంపార్టెన్స్, ఫ్యామిలీనే. ఇప్పుడు నాకేంటి హ్యాపీ, చెన్నైలో ఉంటే వర్క్ ఉంటే హైదరాబాద్కి వస్తాను, లేదంటే చెన్నైలో ఉంటాను. చెన్నైలో ఎవరు ఉంటారు, నేను మా ఆయనే ఉంటాము. ఇప్పుడు పాప వేరే చోటు ఉందంటే మళ్ళీ మనసు బాగుంటుంది. అందుకని ఒకే విధంగా షిఫ్ట్ అయ్యాం. పచ్చిమిరపకాయ అదే ఉడికిందని ఒకసారి చూద్దాం. అంటే మెయిన్ గా పచ్చిమిరపకాయ వాసన అయితే బాగా వస్తుందమ్మా, సూపర్ వస్తుంది. చుక్క కూర, పచ్చిమిర్చి, టమాటా బాగుంది, వాసన బాగుంది. ఇప్పుడు దీంట్లో మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తా, గ్రైండ్ చేయకూడదు. కావాలంటే పప్పు గుత్తిలాగుంటే ఇది కొంచెం ఇనుపితే ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఇదవుతుంది బాగా. ఓకే, దించేద్దాము. మళ్ళీ పెడతారా, ఇంకా గట్టి కావాలా? ఆఫ్ చేస్తారు, ఆఫ్ చేసేస్తాం. వావ్, చుక్క కూర ఫుల్ బాయిల్డ్. తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే,
అయిపోయింది, బాగా ఉడికింది. దీన్ని తీయాలమ్మా. పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత మటన్ ఒకసారి చూపించరా? మటన్ చూస్తా. మటన్లో వాటర్ ఉంది. వాటర్ పడేస్తారా మనకు ఉపయోగం? అయ్యో, పడేస్తే టేస్టే పోతుంది. మటన్ ఒక సూప్ కదా, మటన్ సూప్ అంతా మనం ఏం చేస్తామంటే తాలింపు పెట్టినా ఉడికిందా లేదా సరే చూద్దాం. ఉడికిందని. అబ్బా, చాలా బాగా, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఆ నీళ్ళని కొంచెం దాంట్లో వేసి సూపర్ వస్తుందా? బాగా వాసన వస్తుందా? అల్లం వెల్లిగడ్డ మటన్ ఫ్లేవర్ దించాలి. దించి అది పెడతా. ఇప్పుడు మనం మటన్ చుక్క కూర కలిపి చేస్తారా? ఓకే, స్టవ్ పెంచండి. తర్వాత నూనె కొంచెం నూనె వేయాలి, ఎక్కువ. నాన్ వెజ్ కి నూనె ఎక్కువనే అవుతుంది. వేస్తారా తక్కువ వేస్తారా? కొంచెం ఎక్కువ వేయాలి, ఎక్కువ వేస్తేనే టేస్ట్. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా దంచుతాం. లసన్ అమ్మా, ఇంట్లో మీరే చేస్తారా వంటలు? లేదు, ఇంట్లో నా చిన్నప్పటి నుంచి వంట మనిషి ఉన్నారు. మా అమ్మమ్మ చేసేది, మా మదర్ చేయరు, మా అమ్మమ్మ చేసేది. అంటే మా అమ్మమ్మకి మా మామయ్యలకంతా కడపలో హోటల్స్ ఉన్నాయి. అందుకని మా అమ్మమ్మ చేసేది. మా అమ్మమ్మ ఒక 8 years వరకు వంట చేసేది. ఇప్పుడు కూడా ఉన్నాయి హోటల్స్? హోటల్స్ లేవు, ఇప్పుడు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. పిల్లలంతా అంతా ఫారెన్ లో ఉన్నారు. నూనె కొంచెం ఆవాలు. ఇప్పుడు నేను ఎందుకు ఆవాలు వేస్తున్నానంటే మెంతులు కొంచెం వేయాలి టేస్ట్ కోసం. మెంతులు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనకు మసాలా కావాలనుకుంటే ఊరికి కొంచెం 2 పట్ట, ఒక 2 యాలకులు అంతే. తర్వాత లస్సున్ కొంచెం ఎక్కువ వేయాలి. వెల్లుల్లిపాయలు, ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, బాగుంది టేస్ట్. ఓకే, మెంతులు వేసిండ్రు, మెంతులు ఫ్లేవర్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. మంచి వాసన. సూపర్ అమ్మా. నేను గోంగూర మటన్ విన్నా, చుక్క కూర మటన్ మీరే సూపర్ తిరగదీస్తారు. అదే కొంచెం కారం ఎక్కువ పడుతుంది చుక్కాకి, ఎందుకంటే చుక్కాకు కొంచెం పులుపుగా ఉంటుంది కదా. అందుకని మీరు మంచిగా వేగాల, కొంచెంసేపు వేస్తాను. ఇప్పుడు ఆ వాటర్ వేసేస్తారా? వాటర్, ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా వాటర్. బాయిల్ చేసిన వాటర్, మటన్ బాయిల్ చేసిన వాటర్. చాలు. కొంచెం దగ్గర అయిన తర్వాత ఆ మటన్ వేసేసి, ఆ కూర వేసేసి బాగా తిప్పేసి, కొంచెం కారపొడి ఇప్పుడే వేసేయచ్చు. వేస్తారా? మంచి బాయిల్ వస్తుంది. ఏం ఫ్లేవర్ వస్తుందమ్మా. బాబా, మటన్ వాటర్ వేసినాక బాబా. ఆహా, కారపొడి చాలా అనుకుంటా. సూపర్. ధనియాల పొడి ఇద్దాం, కొంచెం ధనియాల పొడి, కొంచెం 1 స్పూను ధనియాల పొడి. ధనియా పౌడర్, ధనియా చాలు. మిక్స్ చేయాలమ్మా? ఏం లేదు, అవసరం లేదు, వాటర్ ఎక్కువ ఉంది కదా, అవసరం లేదు. నాకు మూతలు ఇలా తెచ్చి పెడితే ఇష్టం ఉండదు.
వెంటనే మూతలు పెట్టేస్తాం, ఓకే, నీట్ గా ఉంటుంది. అప్పుడు అక్కడ ఉంది మూత, మెంతుంది. సూపర్. ఓకే, అయితే చెప్పండి అమ్మా. ఇంకేం చెప్పాలి అమ్మా? అడగాలా వద్దా? ఏమైనా అడగండి, ఏం లేడీస్ టైలర్ మూవీ అమ్మా చాలా ఫేమస్. అప్పుడు నాకు గుర్తు రూపాయి టికెట్ ఉండే, రూపాయో 2 రూపాయలు. అప్పుడు చూసా అమ్మా, అప్పటి నుంచి ఫ్యాన్ నేను మీకు. ఇంత లేట్ గా చెప్తున్నారు. మళ్ళీ తర్వాత ఇంకా ఫ్యాన్ ఎక్కువ ఎప్పుడయ్యాని తెలుసా అమ్మా? ప్రతిఘటన మూవీ. ఆమె పవర్ చాకు పట్టుకొని తిరుగుతుంటారు కదా, నాకు అప్పుడు నచ్చిందమ్మా. నాకు మంచిగా నుంచి మీ మూవీస్ చూడడం స్టార్ట్ చేస్తాను. అవునా కదా, పవర్ఫుల్ కత్తి పట్టుకొని తిరుగుతుంటారు. వేసేదా అదమ్మా క్యారెక్టర్. లేడీస్ స్టైల్లో వంశీ గారి సినిమా, రాజేంద్ర ప్రసాద్. వంశీ గారి డైరెక్షన్ లో ఫస్ట్ నేను అన్వేషణ చేశాను. ఆ తర్వాత లేడీస్ టైలరు. ప్రసాద్కి అది రెండో మూవీ హీరోగా అప్పుడే రాజేంద్ర ప్రసాద్. నేను రాజేంద్ర ప్రసాద్ ని ప్రసాద్ అని పిలుస్తా. బాగా క్లోజ్ గా నన్ను అత్త అని పిలుస్తాడు ప్రసాద్. చాలా క్లోజ్ గా కొన్ని సీన్స్, మాకు లవ్ సీన్స్ ఉన్నాయి. పాపం చాలా సిగ్గుపడేవాడు నాతో లవ్ సీన్స్ చేయాలంటే. అంటే ఫ్యామిలీగా మా ఉన్నాం కదా, ఒక ఫ్యామిలీ. మా ఆయన మామ అనేవాడు. అందుకని కొన్ని సీన్స్ చేసేటప్పుడు నాకు సిగ్గుగా ఉందట అనేవాడు కొన్ని సీన్స్ లో. కానీ అది యాక్టింగ్ కదా, అది చేసేవాడు. చాలా మంచి హీరో. తర్వాత చాలా సినిమాలు కలిసి చేసాం. ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళం, ఇద్దరు పెళ్ళాలి, ముద్దుల పోలీసు, ఇప్పుడు F2 F3 చాలా సినిమాలు చేసాం ప్రసాద్ తో. అదే విధంగా మీరు అడిగింది ఇంకేంటి, ప్రతిఘటన కదా. ప్రతిఘటన వచ్చి మంచి దీంట్లో ఉన్నప్పుడు మంచి ఇది మా పల్లిలో గోపాలుడు ఇవన్నీ చేసేటప్పుడు నేను చెప్తాను దాని గురించి. ఇప్పుడు మటన్ వేద్దాం. వాటర్ ఇది ఇంకిపోయి వేసాలమ్మా. వేసి దీనికి ఏమైనా వాటర్ వేసి కడుక్కుందామా? కొంచెం మసాలా ఉంటే తీద్దాం, మళ్ళీ వాటర్ అయితే ఎక్కువ అయిపోతుంది. ప్రతిఘటన వచ్చి ఉషా కిరణ్ మూవీస్. ఫస్ట్ వాళ్ళది వచ్చి నేను 84లో మయూరి చేశాను. మయూరి సినిమా, సుధా చంద్రన్, కాలు లేకుండా అమ్మాయి. సౌత్ స్టెప్ మదర్. అప్పటికి నాకు మ్యారేజ్ అవ్వలేదు, 85లో మ్యారేజ్ అయింది. ప్రతిఘటన వచ్చి మ్యారేజ్ తర్వాత. అది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అప్పుడు సౌత్ తల్లిగా చేసినప్పుడు గయ్యాలి క్యారెక్టర్ చేశారు. అయినా కూడా నాకు రామోజీరావు గారు క్యారెక్టర్ అమ్మాయి చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతిఘటనలో కృష్ణ గారి డైరెక్షన్. చాలా మంచి డైరెక్టర్. ఆ క్యారెక్టర్ నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా కూడా, అది కూడా 200 days ఆడింది సినిమా. సరే ఇప్పుడు ఆ కూర కూడా వేసేద్దామమ్మా. చుక్కకూర వేసి. చుక్కకూర మటన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టుందమ్మా. అయిపోయింది, అన్ని ఉడికిపోయినాయి. కొంచెం ఫ్లేమ్ తగ్గిస్తామా. వావ్, సూపర్ అమ్మా. జబర్దస్త్. చుక్కా కూర, చుక్కా కూర మటన్. హిందీలో ఏమంటారమ్మా చుక్కా కూరకు? మీరే చెప్పాలి, మీకే హిందీ బాగా తెలుసు నాకన్నా. చుక్క కిరణ్ ఏమంటారు? చుక్కా కూర. मटन को गोश्त बोलेंगे, गोश्त बोलेंगे। और इसको खीरा को क्या बोलेंगे? चुक्के की भाजी।
అచ్చా అదే మనం ప్రతిఘటన దగ్గర ఆగినాం. అదే ప్రతిఘటన షూటింగ్ చాలా ఎండల్లో పడి చేసాం, కష్టపడి చేసాం. క్లైమాక్స్ ఇక్కడ తీశారు హైదరాబాద్ లో. ఆ సినిమా మనకు విజయశాంతికి చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమా. ఆ తర్వాత అమ్మాయి వచ్చి హీరోయిన్ గా కాదు, హీరోగా ఓరియంటెడ్ సినిమాలు మంచి పేరు వచ్చింది అమ్మాయికి. అలాగే ఉషాకిరణ్ మూవీస్ సినిమాలు ఒక సినిమా తర్వాత ఒక సినిమా అలాగా కంటిన్యూస్ గా 4 మూవీస్ స్టార్ట్ చేస్తే 4 మూవీస్ ఉండేదాన్ని. ఇప్పుడు విజయశాంతి మేడం మీతోటి ఎలా ఉంటారమ్మా? మేము చాలా సినిమాలు చేసాము, బాగుండేవాళ్ళం. అక్క అక్క అని మాట్లాడేది నాతో. ఇప్పుడు తర్వాత తను రాజకీయాలు పాలిటిక్స్ కి వచ్చింది. పాలిటిక్స్ కి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు కలవలేదు. సరే ఒకసారి ఉప్పు చూద్దామా, ఉప్పు కారం చూడండి, ఇది కరెక్ట్ గా ఉంది ఈ దీంట్లోనే. వేడి ఉంటుంది చూసి. మీరు తింటుంటే నాకేడ ఊరిలో వస్తున్నాయి. చాలా మంది కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు ఉప్పు కొంచెం. సబ్కా రాజా నమ్మక్ రాజా. ఇది బాగుంటుంది. చాలు అయిపోయింది కూర. ఇప్పుడు కలపాలమ్మా, ఆయిల్ పైకి రావాలా అంతేనా? అంటే ఎక్కువ ఆయిల్ అయిపోయినట్టు. చూసారా ఎలా ఉందో కలర్? ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో? కొంచెం ఆయిల్ పడుతుంది దీంట్లో. డిష్ లో తీద్దాం. అదే ఇట్లా చేసావమ్మా, ఈజీగా ఉంటుంది. ఏం ఫ్లేవర్ వస్తుందమ్మా బాబా. చుక్క కూర, మటన్ చాలా బాగుంది చూడడానికి. సూపర్, చూడడానికి బాగుంది. తిన్నాక కూడా సూపర్ ఉంటదమ్మా. అంటే మామూలుగా అయితే కొత్తిమీర చల్లొచ్చు కొంచెం, అది ఊరికే డెకరేషన్ లాగా. అది లేకపోతేనే బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర లేకుండా బాగుంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉందని. ఇలాగ ఇంట్లో చేసి తిని కమెంట్స్ పెట్టండి. ఈ ఛానల్ మర్చిపోద్దండి, ఏమి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఆ పక్కనే సింబల్ ఉంటుంది కదా, గంట అది కొట్టాలి. ఓకేనా? అందరు చూడండి, ఆనందంగా ఇంట్లో చేసుకొని తినండి, కమెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్.